వినపడుతుంది అన్న, చెప్పండి. అన్న నమస్తే అన్న. నా నరేష్ అన్న. అన్న అన్న రైతు రుణమాఫీ మీద మీరు చేస్తున్న ప్రోగ్రామ్‌కి ఫస్ట్ అయితే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్న ఒకసారి నేను కూడా వన్ ఆఫ్ ది బాధితుడినే. అయ్యో! బాధితుడు అని చెప్పుకునే పరిస్థితా? ఇక అట్లనే చెప్పుకోవాల్సొస్తుందన్న. అన్న ఎందుకు అనంటే ఇక ఇక మనము యాజ్ ఎ తెలంగాణ సాధించుకున్న సందర్భంలో మరి ప్రభుత్వాన్ని బాధితులుగా అనాలనా, లేకపోతే మనమే రైతులమే బాధితులు అనే నిదర్శనం తెచ్చుకోవాలనా అనేది అర్థం కాని పరిస్థితి అన్న. ఎందుకు అనంటే గత 10 ఏళ్ళు ఆయన పరిపాలన ఇట్లా ఉంటే ఇక ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంకా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడే ఇక నిన్న మొన్న స్టార్ట్ చేశారు కాబట్టి ఏం చెప్పాలా అని అర్థం కాని పరిస్థితి అన్న. నాది పెద్దగా లేదు, నాది చిన్న అమౌంట్ 33,000 మాత్రమే నా అమౌంట్. జస్ట్ 33,000. నాకున్న పేరు మీద నేను కేవలం 20 గుంటలు మాత్రమే తీసుకున్నా. ఇంకా నా భూమి సుమారుగా 3 ఎకరాలు 4 ఎకరాలు ఇంకా ధరణిలోకి రాలేదు. వారసత్వంగా ఉన్నది కూడా రాలేదు. అది పెద్ద సమస్య అయితే ఇది తీసుకున్నది ఇది ఇంకా సమస్య తయారైపోయింది. ఇట్లా నేను ఒక్కడనే కాదు, సుమారుగా నా మండలం చినరావుపేట మండలము. ఏ జిల్లా అన్న? వరంగల్ జిల్లా చినరావుపేట మండలం. ఓకే, చినరావుపేట. అయితే ఇప్పుడు మీకు ఎందుకు కాలేదు? ఏం చెప్పారు రీజన్? 33,000 అంటే కుటుంబ నిర్ధారణ అని చెప్పేసి చెప్తున్నారన్న. అయిందా మరి? నిర్ధారణ చేపించిరా? నిర్ధారణ చేయించినాం. కాకపోతే నా ఫ్యామిలీలో నేను ఇండివిజువల్, అమ్మ నాన్న ఒక దగ్గర ఉంటారు, నేను వేరే ఉంటాను, తమ్ముడు మరదలు వేరే వాళ్ళ దగ్గర ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అయితే దాంట్లో ఒక్కరికి ఇంకా అప్లికేషన్ రాలేదు. ఓకే. సెల్ఫ్ గా నాలాగా సుమారు రోజు 8-9 మంది 10 మంది వరకు ఏఈఓ గారిని వచ్చి కలిసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏఈఓ గారు ఏం చెప్తున్నారు అని అంటే, సార్ ఇంకా మీలాంటి వాళ్ళు రోజు మా దగ్గర ఒక సుమారుగా 8-9-10 మంది వరకు వస్తున్నారు, కానీ ఇంకా మేము ఏం చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం సార్, మాకు ఆదేశాలు రాలేదు ఇంకా వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి ఇక ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఇంకా వెయిట్ చేయించే పరిస్థితుల్లో ఉందన్న సిచ్యువేషన్ అయితే. అదే యాక్చువల్ గా వీళ్ళు ఈ వారం రోజులనే కేబినెట్ సమావేశం ఉండే, దాంట్లో ఈ డిసిషన్ తీసుకుంటారు అన్నట్టుగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండే. ఏది రుణమాఫీకి సంబంధించి ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఏం చేద్దాము, అట్లా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సార్ట్అవుట్ చేద్దాము, ఎంత లోపు టైం ఫ్రేమ్ ఇద్దామని ఇట్లా ఒక ఆలోచన చేద్దామని డిసిషన్ తీసుకుర్రు. కానీ ఈ వరదలు వచ్చి ఆయనతో ఆగమైపోయి ఒక్కడేసారి ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ అయిపోయింది టాపిక్ అంతా. పొజిషన్ లో మనం ఏం మాట్లాడలేదు. అయితే ఇంకోటి రైతు బంధు గురించి కూడా వాళ్ళు చర్చించాల్సి ఉండే. ఎందుకంటే చాలా మంది రైతుల నుంచి తీసుకున్న ఏవైతే ఉంటాయో సూచనలు, వాటిని తీసుకుని 5 ఎకరాలక 10 ఎకరాలక పెడదామని డిసిషన్ తీసుకురాళ్ళు. అది కూడా ఇదే కేబినెట్ సమావేశంలో ఉంటుండే. మొన్న యాక్చువల్ గా వాళ్ళు అసెంబ్లీలో పెట్టాల్సి ఉండే ఆ చర్చ, అది మిస్ చేసిరు. కనీసం కేబినెట్ లో తీర్మానం చేస్తున్నది డిసిషన్ తీసుకుంటారేమో అనుకుంటే ఇప్పుడు ఈ వరదలు వచ్చి ఆగిపోయినాయి. నేను అందుకే ఒక వారం 10 రోజులు, ఇక ఎన్ని రోజులు ఆగినాం మనము, ఓ వారం రోజులు ఆగి మనం స్పీడప్ చేయాల్సిందే. ఇక అన్నయ్య ఇప్పుడు మనం ఎన్ని రోజులైనా ఓపిక పట్టడానికి సిద్ధంగానే ఉంటాం, కానీ అక్కడ నుంచి వచ్చే సమాచారం ఏదైతే ఉంటుందో అది రైతులకు తప్పుదో పట్టించకుండా స్పష్టమైన నిర్ధారణ, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీ దగ్గరికి అధికారులు వస్తారు, ఎటువంటి భయభ్రాంతులకు దానికి ఇబ్బంది పడకండి అని చెప్పేసి స్పష్టమైన గైడ్ లైన్స్ ఒకటి ఇస్తే రైతులు ఏఈఓ గారి దగ్గర కానీ లేకపోతే అధికారుల దగ్గర కానీ ఎక్కడికి పరిగెత్తరు. కరెక్ట్. నేనేమంటున్నానంటే సూచనలు నా ద్వారా నేను ప్రభుత్వానికి కానీ లేకపోతే మీ ద్వారా అందరికి నేను ఒక విన్నవించే విషయం ఏంటంటే అన్న, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం అనేది సరి అయిన నియమ నిబంధనలు దేనికైనా గుర్తించి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, అధికారులు మీకు ఫోన్ కాల్ చేస్తారు లేదా మీకు సూచిస్తారు, మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని కరెక్ట్ గా మార్గదర్శకాలు కనుక బయటికి తీసుకొస్తే ఏ రైతు ఇబ్బంది పడడన్నా. ఎందుకంటే నేను లాస్ట్ 10 years కూడా చెప్తాను. నేను అప్పుడు సుమారుగా మా డాడీకి మా నాన్నగారి పేరు మీద 1,20,000 తీసుకున్నారు, ఇదే లోన్. 1,00,000 వరకు మాఫీ చేస్తామన్నారు, కానీ కేవలం 99,999కే మాఫీ చేసి ఆ 1,00,000 రూపాయలు కూడా మేము కట్టుకున్న దాఖలాలు ఉన్నాయన్న. సో ఈ గతం అయిపోయే దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చి కూడా వేస్ట్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం దగ్గర నుంచి సరి అయిన మార్గదర్శకాలు చూపించండి. ఫలాని డేట్ వరకు మీరేం ఇబ్బంది పడకండి. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఈ విధంగా ఉంది, మేము మంత్రులము మేము కేబినెట్ మేము నిర్ణయించుకుంటున్నాము, సో మీరు మేము గైడ్ లైన్స్ ఇస్తాము, ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అధికారులు మీ దగ్గరకు రావడమా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళడమా అనేది కరెక్ట్ గా చెప్తే ఇక్కడ జనాలు అనేది ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది నాకు ఒక సూచన అన్న.
వరకు మాత్రం నేను నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకోగలుగుతా. ఓకే అన్న. మీ ద్వారా గానీ, ఉమ్, అందరికీ ఉమ్, రైతులకు గానీ, ఎందుకనంటే ఉమ్, ఒక రైతు అనేవాడు సుమారుగా ఉదయం 6 గంటల నుంచి పని కాలం గనక మొదలు పెట్టుకుంటే సాయంత్రం 6, 7 వరకు కూడా తన పంట పొలం పురుగులు పడినాయా, మరి లేకపోతే నా పొలంలో నీళ్లున్నాయా, గడ్డి తీయాలన్నా, దానికి ఏదైనా మరి ఆ ఎరువులు చల్లుకోవాలన్నా అదే కాలంతోటి బిజీగా ఉండి ఉమ్. ఇక్కడ మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళడానికి కూడా తన ఎక్స్ట్రా సమయం కేటాయించుకునే పరిస్థితి. అవునన్న, అవునన్న, బ్యాంకుల చుట్టూ ఏవిఓల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఉమ్, ఇక్కడ ఏఈఓ గారి దగ్గరికి వెళ్తేనేమో సార్ మా దగ్గర ఏం మార్గదర్శకాలు రాలేదు అని ఏఈఓ వారు చెప్తున్నారు. ఉమ్, మళ్ళీ అక్కడ బ్యాంకులకు వెళ్తేనేమో మా దగ్గర ఏమీ లేదండి, మేము బ్యాంకు వాళ్ళు మాత్రం మేమేం చేస్తాము, అక్కడ నుంచి ఏదైనా ఉంటే మళ్ళీ ఏఈఓ గారిని సంప్రదించండి. వీళ్ళేమో బ్యాంకర్ల పేర్లు, వాళ్ళేమో వీళ్ళ పేర్లు. ఉమ్, సో ఉమ్, ఎంతసేపు రైతుల్ని తిప్పించుకునే పనే ఇది అనేది నా నిర్ధారణకు వచ్చిన అంశం అన్న. ఉమ్, 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 సో ఉమ్, ఇట్లాంటివి ఏమి చేయకుండా ఉమ్. డైరెక్ట్ గా ఒకటే అంశము డైరెక్ట్ గా న్యూస్ ద్వారా కానివ్వండి, తమరు లాంటి మీడియా మిత్రుల యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి, అన్న. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ కోరేది ఒకటే అన్న నేను. ఉమ్, ఉమ్, సో ఉమ్, ఏదైనా కూడా ఉమ్. కొంత సమయం పట్టినప్పటికీ కూడా సో ఈ రోజుకి ఉన్న వాట్సాప్ చూడన్న. ఉమ్, ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గత 10 సంవత్సరాలు చేసిపోయిన ఈ అప్పులలో కరెక్ట్. ఈఎంఐలు కట్టుకునే దాకా ఇప్పటి వరకు మనం సగటున పుట్టే వ్యక్తి మన దగ్గర నెత్తి మీద సుమారు 1,50,000 వేసుకునే పరిస్థితి ఇప్పుడు. కరెక్ట్. ఉమ్, 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 ఇంకా మన ఆర్థిక లోపంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చే సరే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు రావాలని, ప్రభుత్వంలో కుర్చీలో ఉండాలని ఏ ప్రభుత్వం కోరుకుంటుంది, ఏ నాయకుడైనా కోరుకుంటాడు. అవును. ఉమ్. దాని గురించి రాజకీయంగా మాట్లాడటం మన టైం వేస్ట్ అవుతుంది. కరెక్ట్ అన్న, కరెక్ట్. అదే అదే రాజకీయాల కంటే కూడా మనకి ఇంట్రెస్ట్ ఏంటిదంటే వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరిస్తే చాలు మనకి. వాళ్ళ ఇచ్చిన ఏమైంది ప్రతి ఒక్కరు ఒక హామీ ఇస్తారు, దాన్ని బట్టి మనం కట్టుబడి ఉండి వాళ్ళని కుర్చీల మీద కూర్చోబెట్టుకుంటాం. అంతే. సెకండరీ ఆప్షన్ అది. ఉమ్, ఉమ్, కానీ అది ఇప్పుడు 10 సంవత్సరాలు మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇంత ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేదన్న. ఉమ్, నేను ఒక ఉమ్, విద్యార్థిగా నేను ఐఐటిఎన్ స్టూడెంట్ గా ఉమ్. నేను ఇది మాత్రం నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఇంత స్వేచ్ఛగా మాట్లాడిన ఎవరైనా వ్యక్తి ఉన్నారా అంటే వాళ్ళు తెల్లని నెక్స్ట్ 1 అవర్ లో పోలీస్ స్టేషన్ లో కూర్చునే పరిస్థితులు. ఉమ్, ఉమ్, ఉమ్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. నేను ఇక్కడ మా దగ్గర నుంచి నేను ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి మాట్లాడినా కూడా ఇదే పరిస్థితి, ఇలా అనుభవాలు మాకు ఎదురైనాయి కాబట్టి చెప్తున్నాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఈ రోజు మాట్లాడడానికి స్వేచ్ఛ, మీ ఇబ్బందులు చెప్పుకోవడానికి స్వేచ్ఛ ప్రభుత్వం కల్పించింది. ఓకే. దాన్ని మీరు ఇంకో విధంగా తప్పుడు పట్టించకుండా కరెక్ట్ గా దాన్ని వాడుకోండి అని సూచన చేయగలుగుతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే అన్న. హలో హలో అన్న, గుడ్ మార్నింగ్ మార్నింగ్ అన్న. అన్న. 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. 1 మంత్ నుంచి ట్రై చేస్తురా? మధ్యలో ఒక్కసారి కూడా మాట్లాడలే? అయ్యో అవునా, చెప్పండి. అన్న నా పేరు నరసింహారెడ్డి అన్న, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట డిస్ట్రిక్ట్ అన్న, చెప్పండి. చంద్రబాబు ఇది రుణమాఫీది నో డేట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఓకే. అది ఇప్పుడు మెసేజ్ పెట్టారు మీరేనా? అన్న, ఆ? అవునన్నా. ఓకే.